కన్నుల పండుగగా కోటిపల్లి రేవులో గోదావరి హారతి. కుటుంబ సమేతంగా పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్. సంపూర్ణంగా రామచంద్రపురం పట్టణం బంద్. కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని అఖిలపక్ష జేఏసీ పోరాటం. వృత్తి విద్యతోనే ఉన్నత భవిష్యత్తు. 20 లక్షలతో పాలిటెక్నిక్ విద్యార్థులకు మిషన్లు అందజేత. భవిత కేంద్రంకు 3 లక్షల ఫిజియోథెరపీ పరికరాలు పంపిణీ. ఇసుజీ కంపెనీ ప్రతినిధులను అభినందించిన సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్. గౌతమి గోదావరి తీరాన ప్రముఖ శైవ క్షేత్రం కోటిపల్లి గౌతమి గోదావరి తీరంలో గోదావరి పౌర్ణమి హారతి కార్యక్రమం అంగరంగ వైభవంగా బుధవారం రాత్రి జరిగింది. ఈ ప్రఖ్యాత కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి హారతి కార్యక్రమాన్ని మంత్రి సుభాష్ దంపతుల చేతుల మీదుగా ప్రారంభించారు. విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, కోటిపల్లి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పోసపాటి అశోక్ గజపతిరాజు సూచనల మేరకు మాన్సాస్ ట్రస్ట్ ఈవో ప్రసాద్, కోటిపల్లి ఆలయ ఈవో జె భీమశంకరం, ఆర్ఐ సన్యాసి నాయుడు సమక్షంలో ఈ హారతి కార్యక్రమం జరిగింది. ఈ హారతి కార్యక్రమంలో రామచంద్రపురం ఆర్డీఓ దేవరకొండ అఖిల, ఏఎంసీ చైర్మన్ అక్కల రిస్వంత్ రాయ్, ఎంపీపీ పంపన నాగమణి, కూటమి పార్టీ నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని అఖిలపక్ష జేఏసీకి మద్దతుగా రామచంద్రపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపు మేరకు వర్తక వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు, రవాణా సంస్థలు, బార్ అసోసియేషన్ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. ఉదయం 6 గంటల నుండి బంద్ ప్రారంభమైంది. రాజగోపాల్ సెంటర్ నుండి ఎల్ఐసి ఆఫీస్ వరకు వాకర్స్, ప్రజా సంఘాలు మరియు అఖిలపక్ష జేఏసీ నాయకులతో కలిసి వర్తక వాణిజ్య విద్యా సంస్థల వారు షాపులు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. పట్టణం అంతా అమలాపురం వద్దు, కాకినాడ ముద్దు అనే నినాదాలతో మారుమ్రోగింది. ఈ బంద్ను ఉద్దేశించి రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కో కన్వీనర్ బత్తుల సిద్ధు, రామచంద్రపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు పసుపులేటి సత్యబాబు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సీనియర్ నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉండవల్లి గోపాలరావు, వైఎస్ఆర్ పార్టీ పట్టణ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీధర్, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ, జనసేన పార్టీ సీనియర్ నాయకులు అంకం శ్రీను, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నారపరెడ్డి బలరాం, ఎస్కేపీ జే ట్రస్ట్ చైర్మన్ నాయుడు, కౌన్సిలర్ మధు, రామచంద్రపురం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోట శ్రీనివాసరావు, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు పి రాము తదితరులు ఈ బంద్లో పాల్గొని రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో తప్పనిసరిగా విలీనం చేయాలని కోరుతూ ప్రజా ఆంక్షల మేరకు గత 3 నెలల నుండి అనేక ప్రజా ఉద్యమాలు అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. జేఏసీ నాయకులు జిల్లాల నియోజకవర్గ పునర్విభజన సబ్ కమిటీ కలిసి వినతి పత్రాలు అందించడం జరిగిందని, ఉపసంఘం త్వరలో నివేదిక సీఎంకి ఇచ్చి కొత్త జిల్లాలు, నియోజకవర్గాలు ప్రకటించిందని, ఈ బంద్ ద్వారా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వానికి తమ హెచ్చరిక తెలియజేశారని, కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని నిర్ణయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందిస్తారని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. లేని పక్షంలో ఆల్రెడీ కాకినాడ జిల్లాకు అనుకూలంగా 52 గ్రామ పంచాయతీలు, రామచంద్రపురం మున్సిపాలిటీ ఏకగ్రీవంగా తీర్మానం చేశారని, కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కాకినాడ జిల్లాలో కలిపే విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. లేని పక్షంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని నాయకులు హెచ్చరించారు. ఈ సంపూర్ణ మద్దతుకు తమ మద్దతు ప్రకటించిన రామచంద్రపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కొవ్వూరు తాతారెడ్డి, నాయకులు పసుపులేటి సత్యబాబు, ప్రైవేట్ విద్యా సంస్థల అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జీవీ రావు, బార్ అసోసియేషన్, ఆటో ట్యాక్సీ, రెస్టారెంట్ అండ్ హోటల్ అసోసియేషన్ వారికి అభినందనలు తెలియజేశారు. నా తోటి న్యాయవాదులకి, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి రామచంద్రపురం ప్రధానికానికి, ఇవాళ రామచంద్రపురం పట్టణ జేఏసీ పిలుపు మేరకి, ఇవాళ వర్తక సంఘాల పిలుపు మేరకి
రామచంద్రపురంలో బంద్ని పాటించడం జరుగుతోంది. అందులో భాగంగానే ఇవాళ మనకి జేఏసీ తరపున నిన్న మనకి రిక్వెజేషన్ ఇవ్వడం, ఈ రోజున బంద్కి సంపూర్ణంగా మద్దతు తెలియజేయాలని చెప్పని కోరడంతో ఈ రోజున రామచంద్రపురం బార్ అసోసియేషన్ సంబంధించినటువంటి సభ్యులందరూ ఈ రోజున ఉన్నటువంటి ఇక్కడ న్యాయాధికారులకి ఇక్కడ ఈ సమస్యని వారి ముందు పెట్టి ఇవాళ కోర్టుల విధుల విషయంలో బాయ్కాట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రామచంద్రపురం పట్టణాన్ని, అలాగే రామచంద్రపురం మండలాన్ని, కేంగవరం మండలాన్ని కూడా కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పేసి ఇప్పటికే ఇది అమలాపురం మన కోనసీమ జిల్లాలో ఉంది. దీనివల్ల ఏంటంటే వ్యయప్రయాసాలకు భారప్రయాసాలు వచ్చి ఇక్కడి నుంచి జనం అలాగే తోటి న్యాయవాదులు అందరూ కూడా అక్కడికి వెళ్ళడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంది. నైసర్గిక స్వరూపంగా మనకి రెండింటి మధ్యన గోదావరి అనేటువంటి ప్రాంతం, గోదావరి అనేది ఉంది. మనకి ఇవాళ చూస్తున్నాం వర్షాల వల్ల ఒక 6 నెలల పాటు పంచి తిరగదు. ఈ చుట్టూ తిరిగి వెళ్ళడంలో ఎటువంటి ఖర్చు మామూలు ఖర్చు కాదు. అంచేతన ఏంటంటే దగ్గరగా ఉన్నటువంటి కాకినాడ జిల్లాతో మనకి చిరకాలం నుంచి కూడా అనుబంధం ఉంది కాబట్టి ఆ విధంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని పూర్తిగా కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పనేసి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకి రామచంద్రపురంలో కూడా న్యాయవాదులందరూ కూడా ఇది బహిష్కరించి సంపూర్ణ మద్దతు తెలియజేసినందుకు రామచంద్రపురం బార్ అసోసియేషన్ తరఫున అందరికీ కూడా న్యాయవాదులకి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రధానికాన్ని అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులకు వృత్తి విద్యా శిక్షణతోనే ఉన్నతమైన భవిష్యత్తు సాధ్యమని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచనలతో ఇసుజీ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కెప్టెన్ శంకర్ శ్రీనివాస్, జనరల్ మేనేజర్ ఓనోసంగ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సమకూర్చిన 3 అధునాతన BS6 మిషన్లను బట్లపాలెం, ముక్తేశ్వరం, ద్రాక్షారం పాలిటెక్నిక్ కళాశాలలకు 3 లక్షల విలువైన ఫిజియోథెరపీ పరికరాలను భవితా కేంద్రాలకు CSR నిధుల నుంచి సమకూర్చి వాసంశెట్టి సత్యం చేతుల మీదుగా గురువారం అందజేశారు. ఈ పరికరాలు అందించడం ద్వారా మండలంలో ఉన్న తీవ్రస్థాయి మంచానికే పరిమితమైన దివ్యాంగ పిల్లలకు మెరుగైన ఫిజియోథెరపీ సేవలు మండల భవిత కేంద్రం ద్వారా అందించే అవకాశం కలుగుతుందని వాసంశెట్టి సత్యం పేర్కొన్నారు. రామచంద్రపురం ఉపాధి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఇసుజీ ప్రతినిధులు, ఉపాధి కార్యాలయం CEO రామ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వాసంశెట్టి సత్యం మాట్లాడారు. రామచంద్రపురం నియోజకవర్గంలో చదువుకుంటున్న విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్తో పాటు వారి ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇప్పటి వరకు 29 జాబ్ మేళాలను నిర్వహించామన్నారు. మంత్రి సుభాష్ సూచనలతో ఇసుజీ కంపెనీ ప్రతినిధులు అందజేసిన ఈ మిషన్ల ద్వారా స్కిల్ డెవలప్మెంటేషన్ను మెరుగుపరుచుకోవాలని సూచించారు. మంత్రి సుభాష్ మాటను గౌరవించి మిషన్లు అందించినందుకు కంపెనీ ప్రతినిధులను వాసంశెట్టి సత్యం ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ హామీ సూపర్ 6లో భాగంగా 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా కృషి జరుగుతుందన్నారు. ఇసుజీ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కెప్టెన్ శంకర్ శ్రీనివాస్ మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా మంత్రి సుభాష్ సూచనల మేరకు ఈ మిషన్లు అందించడం జరిగిందన్నారు. నియోజకవర్గ ప్రజలు, యువత పట్ల బాధ్యత కలిగి మంత్రి సుభాష్ చేస్తున్న సేవలు అభినందనీయమని కంపెనీ ప్రతినిధులు ప్రశంసించారు. సమాజ సేవలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ బాసటగా నిలుస్తూ సేవలు అందించడం పట్ల కంపెనీ ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. తమ కంపెనీలో ఆంధ్రప్రదేశ్ నుంచి 83% మంది ఉద్యోగులు పనిచేయడం విశేషం అన్నారు. ఉద్యోగం, ఉపాధి, నిరుద్యోగ నిర్మూలన కోసం నిత్యం శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి సుభాష్కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో SKPP ట్రస్ట్ చైర్మన్ సలాది నాయుడు, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉండవెల్లి శివ, కవల నానాజీ, యేసుదాస్, పాలిటెక్నిక్ కళాశాలల సిబ్బంది, ఉపాధి కార్యాలయం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.